ముగ్గురు ప్రాణాలు తీసిన 10 నిమిషాల ఆలస్యం. కుటుంబంలో అంతులేని విషాదాన్ని నింపిన ఆలస్యం. మీర్జాగూడ ప్రమాదంలో ముగ్గురు అక్కా చెల్లెళ్లు మృతి. సమయం ఎంత విలువైనదో చెప్పడానికి మీర్జాగూడ ప్రమాదం సజీవ సాక్ష్యం. ఆలస్యం వలన ఎంతటి మూల్యాన్ని చెల్లించుకోవాల్సి వస్తుందో తెలియచేసే సంఘటన ఇది. ఓ విధంగా చెప్పాలి అంటే విధిరాతను తప్పించుకోలేము అనడానికి నిదర్శనం మీర్జాగూడ రోడ్డు ప్రమాదం. 10 నిమిషాల ఆలస్యం ఒక కుటుంబంలో అంతులేని విషాదాన్ని నింపింది. ఒకరు కాదు, ఇద్దరు కాదు, అప్పటి వరకు కలిసిమెలిసి ఉన్న ముగ్గురు అక్కా చెల్లెళ్ళు ఒకేసారి తిరిగిరాని లోకాలకు వెళ్లిన ఈ ఘటన ఎన్నో జీవిత పాఠాలను నేర్పిస్తోంది. తాండూరు పట్టణంలోని ఆ ఇల్లు నిన్నటి వరకు నవ్వులకు సంతోషానికి నెలవు. ఇంట్లో పెద్ద కూతురు పెళ్లి సంబరాలు ముగిసి ఆ ఆనందం ఇంకా పచ్చిగా ఉండగానే విధి పగబట్టింది. చదువు కోసం హైదరాబాద్ కు తిరిగి బయలుదేరిన ముగ్గురు అక్కా చెల్లెళ్ళు తనుష, సాయి ప్రియ, నందిని తిరిగినాని లోకాలకు వెళ్లిపోయారు. కేవలం 10 నిమిషాలు ఆలస్యం కావడం, రైలు మిస్ అయి ఆర్టీసీ బస్సు ఎక్కిన ఆ క్షణాలు వారి జీవితంలో చివరి ప్రయాణమయ్యాయి. అతి వేగంతో వచ్చిన టిప్పర్ రూపంలో మృత్యువు వారిని కబళించింది. కంకరలో కూరుకుపోయిన ఆ ముగ్గురు కూతుళ్ళు మృతదేహాలు చూసి ఆ తల్లిదండ్రులు పడిన ఆర్తనాదాలు అక్కడి వాతావరణాన్ని విషాదమయం చేశాయి. ఒక్క క్షణంలో 3 జీవితాలు, ఒక కుటుంబం కలలు ఆగిపోయాయి. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం మీర్జాగూడ వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం రాష్ట్రంలో పెను విషాదాన్ని నింపింది. ఈ ప్రమాదంలో 20 మందికి పైగా అమాయక ప్రయాణికులు మృతి చెందగా, తాండూరు పట్టణంలోని ఒకే కుటుంబాన్ని మాత్రం ఈ దుర్ఘటన కోలుకోలేని శోకంలో ముంచింది. ఆ కుటుంబానికి చెందిన ముగ్గురు కూతుళ్లు తనుష, సాయి ప్రియ, నందిని ఈ ప్రమాదంలో దుర్మరణం చెందారు. తాండూరులోని వడ్డెరగల్లీకి చెందిన ఎల్లయ్య గౌడ్ ప్రైవేట్ ట్రావెల్స్ ఏజెన్సీ నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. ఆయనకు 4 కుమార్తెలు, 1 కుమారుడు ఉన్నారు. మృతి చెందిన ముగ్గురు కూతుళ్లలో రెండవ కూతురు తనుష MBA చదువుతూ ఉండగా, మూడవ కూతురు సాయి ప్రియ కోటి ఉమెన్స్ కాలేజీలో డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతోంది. ఇక చిన్న కూతురు నందిని కోటి ఉమెన్స్ కాలేజీలో డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతుంది. వీరంతా ఉన్నత చదువులు చదువుతూ తల్లిదండ్రులకు అండగా ఉంటాము అని కలలు కన్నారు. ఇటీవల పెద్ద కూతురు అనూష వివాహం అక్టోబర్ 17వ తేదీన ఘనంగా జరిగింది. పెళ్లి సంబరాల్లో ఆనందంగా గడిపిన ఆ కుటుంబం తమ ముగ్గురు బిడ్డలు హాస్టళ్లకు తిరిగి వెళ్లడానికి సిద్ధం కాగా ఈ ఘోరం జరిగింది. ఆదివారం సెలవు ముగియడంతో వారు తిరిగి హైదరాబాద్ లోని తమ హాస్టళ్లకు బయలుదేరారు. తొలుత రైల్లో వెళ్లడానికి ప్రయత్నించారు. కేవలం 10 నిమిషాలు ఆలస్యం కావడంతో రైలు మిస్ అయ్యారు. ఆ 10 నిమిషాల ఆలస్యం వారి ప్రాణం తీసింది. రైలు మిస్ కావడంతో తండ్రి ఎల్లయ్య గౌడ్ స్వయంగా వారిని తాండూరు ఆర్టీసీ బస్ స్టేషన్ లో దింపి హైదరాబాద్ వెళ్లే బస్ ఎక్కించారు. ప్రయాణం ప్రారంభమైన కొద్దిసేపటికే తెల్లవారుజామున మీర్జాగూడ వద్ద కంకర లోడుతో అతివేగంగా దూసుకువచ్చిన టిప్పర్ వారు ప్రయాణిస్తున్న తాండూరు డిపో బస్సును బలంగా ఢీకొట్టింది. ఆ భీకర దాడికి బస్సు నుజ్జునుజ్జు కాగా, టిప్పర్లోని కంకరు బస్సులోకి చొచ్చుకొని వచ్చి ప్రయాణికులను కుప్పకూలేలా చేసింది. నిద్రమత్తులో ఉన్న ఆ ముగ్గురు అక్కా చెల్లెళ్లు కనీసం కళ్ళు తెరవటానికి కూడా అవకాశం లేకుండా మృత్యువుడికి చేరారు. ముగ్గురు కూతుళ్లను బస్సు ఎక్కించి ఇంటికి తిరిగి వచ్చిన ఎల్లయ్య గౌడ్కు కొద్ది గంటల్లోనే వారి మరణ వార్త పిడుగులా తగిలింది. పెళ్లి సంబరాల్లో నిండిన ఇల్లు ఒక్కసారిగా కన్నీరు, ఆర్తనాదాలతో నిండిపోయింది. కూతుళ్లను ఆనందంగా బస్ ఎక్కించిన తండ్రి కొద్ది గంటల తర్వాత వారి నిర్జీవ మృతదేహాలను చూసి తట్టుకోలేక గుండెలవిసేలాగా రోధించాడు. విగత జీవులైన ఆ అక్కా చెల్లెళ్ల చదువుల కలలు, భవిష్యత్తు ఆశలు క్షణంలోనే ఆగిపోయాయి.